లక్ష్యం మీద స్పష్టత ఉంటే మహిళలు సాధించలేనిదేముంటుంది? అందుకు నిదర్శనం విజయనగరం జిల్లాకు చెందిన కెంబోరి నైమిష. కష్టపడి చదివి లా పట్టా సాధించడంతో ఆమె ఆగలేదు. తండ్రి కోరిక తీర్చడానికి నిరంతరం శ్రమించింది. అతి పిన్న వయసులో న్యాయమూర్తిగా నిలిచి శభాష్ అనిపించుకున్నారు నైమిష. కెంబోరి నైమిష 24 ఏళ్ల వయసులో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన యువతి. విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన కెంబోరి నైమిష చిన్నప్పటి నుంచే పట్టుదల కలిగి ఉండేది. తండ్రి భరత్ మోహన్ బ్యాంక్ మేనేజర్ గా కొంతకాలం పనిచేసి రాజీనామా చేయడంతో ఆర్థికంగా కొన్ని రోజులు కష్టాలు ఎదుర్కొన్నారు. సోదరుల అండతో భరత్ మోహన్ కుటుంబం తిరిగి గాడిన పడింది. భరత్ మోహన్ సోదరులైన కెంబోరి రామ్మోహన్ రావు ఎంపీగా పనిచేయగా మరో సోదరుడు కెంబోరి లక్ష్మణ్ మోహన్ ఐజీగా రిటైర్ అయ్యారు. నైమిష మేనత్త మృణాలిని ఏపీ రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. వాళ్ళకు జనాలు ఒక రెస్పెక్ట్ ఇచ్చేవారు. సో వాళ్ళని చూసి నేను కూడా ఇలాంటి రెస్పెక్టే నేను కూడా తెచ్చుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి నేను దీనికి ట్రై చేశాను. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో నైమిషలో సమాజానికి సేవ చేయాలనే సంకల్పం ఏర్పడింది. నిత్యం ప్రజలు అనేక సమస్యలతో తన పెదనాన్న రామ్మోహన్ దగ్గరకు వచ్చేవారిని గమనించిన నైమిష లా చదవాలని నిర్ణయించుకుంది. లాసెట్ రాసి 300 ర్యాంకు సాధించి ఆంధ్ర యూనివర్సిటీలో 5 ఏళ్ల లా కోర్సులో చేరి పూర్తి చేసింది. అనంతరం విజయనగరం లా బార్ అసోసియేషన్ లో మెంబర్ గా జాయిన్ అయ్యారు. అక్కడితో నైమిష ఆగిపోలేదు. జ్యుడిషియల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధమయ్యారు. స్టడీ మెటీరియల్ తెచ్చుకుని ఇంట్లోనే ప్రిపేర్ అయ్యారు. చదువు పూర్తి చేసుకున్న 2 సంవత్సరాలకే జూనియర్ సివిల్ జడ్జిగా ఉద్యోగం పొందారు. అంటే మిమ్మల్ని ఈ వృత్తి వైపు ప్రభావితం చేయడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయేమో? నేను చిన్నప్పటి నుంచి తాతయ్య గురించి వాళ్ళ స్టోరీస్ విని, ఇంకా న్యూస్లో అమ్మాయిల గురించి వాళ్ళ జరుగుతున్న ఇవి చూసి నేను కొంచెం ఇటువైపు రావాలని నిర్ణయించుకున్నాను. మహిళలు తమ హక్కుల్ని తెలుసుకోవాలని, సమాజంలో మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, తమ హక్కుల ద్వారా మాత్రమే వాటిని ఎదుర్కోగలరని చెప్తున్నారు నైమిష. వాళ్ళకున్న రైట్స్ తెలుసుకోవాలి. వాళ్ళకి ఏదైనా జరిగినా కూడా అది ఇంట్లో ఉండిపోకుండా బయటకు వచ్చి వాళ్ళ రైట్స్ ఉపయోగించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మహిళలు నేటి సమాజంలో రాణించాలంటే సరైన దృక్పథం, లక్ష్యంతో ముందుకు వెళితేనే విజయం వరిస్తుందంటున్నారు నైమిష. అడ్డంకులు ఎదురైనా ముందుకు సాగితే లక్ష్యం చేరుకుంటారని నైమిష కథ రుజువు చేస్తోంది. ఆమె బాటలో మరింత మంది సాగుతారని ఆశిద్దాం. అందరిలాగా మా కుటుంబ సభ్యులాగా నేను కూడా సేవ చేయాలి, మహిళగా నాకంటే ఒక గుర్తింపుతోటి సమాజానికి సేవ చేయాలని ఒక దృక్పథంతో ఆమెని అతి చిన్న వయసులో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక కావడానికి కారణమైందని చెప్పొచ్చు. కేవలం శ్రీనివాస్తో కోడిసరావు, TV9 చీపురుపల్లి నుండి.